ఒక చిన్న పిల్లవాడికి క్యాట్ అంటే ఏంటో నేర్పించాలంటే మనం ఏం చేస్తాం? క్యాట్ ని చూపించి ఇది క్యాట్ అని నేర్పిస్తాం. మళ్ళీ క్యాట్స్ లోనే వేరే వేరేలా ఉన్న క్యాట్స్ ని అంటే వైట్ క్యాట్ ని, బ్లాక్ క్యాట్, చిన్న క్యాట్ ని, పెద్ద క్యాట్ ని చూపించి ఇది క్యాట్స్ అని నేర్పిస్తాం. దానితో పిల్లలకు అది క్యాట్ అని గుర్తు పెట్టుకోవడానికి, గుర్తుపట్టడానికి ఈజీ అయిపోతుంది. ఇదే కాన్సెప్ట్ లో పిల్లాడి ప్లేస్ లో కంప్యూటర్ ని పెట్టి చూడండి. మనం కంప్యూటర్ కి వేరే వేరే క్యాట్స్ ఇమేజెస్ ని చూపించి ఇది క్యాట్ అని గుర్తుపట్టేలా నేర్పిస్తాం. దీన్నే డేటా గ్యాదరింగ్ అని అంటారు ఆర్ డేటా కలెక్షన్ అని అంటారు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫౌండేషన్ లాంటిది. ఇలానే యాపిల్స్ అండ్ ఆరెంజెస్ గుర్తుపట్టడం నేర్పించాలంటే యాపిల్స్ లో రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, చిన్నగా ఉన్న యాపిల్స్, పెద్దగా ఉన్న యాపిల్స్, అన్ని విధమైన యాపిల్స్ ని చూపించాలి. సేమ్ గోస్ విత్ ఆరెంజెస్. ఆరెంజెస్ కి కూడా అలానే చేయాలి. ఒకవేళ మీరు ఓన్లీ రెడ్ యాపిల్స్ గురించి నేర్పించారనుకోండి, ఎప్పుడైనా గ్రీన్ యాపిల్స్ గురించి అడిగితే అది గుర్తుపట్టలేదు, ఎందుకంటే మీరు దానికి ఎప్పుడు నేర్పించలేదు. అందుకే మనం కంప్యూటర్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి దానికి ట్రైన్ చేయాలి. ఈ స్టెప్ నే డేటా కలెక్షన్ ఆర్ డేటా గ్యాదరింగ్ అని అంటారు. ఈ స్టెప్ లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ డేటా మోడల్ సక్సెస్ రేట్ ని డిసైడ్ చేస్తుంది. దీనితో పాటు మీరు రెలవెంట్ డేటా అంటే ఫీచర్స్ లైక్ ఆపిల్ కలర్ ఏంటి, దాని సైజ్ ఏంటి, టెక్స్చర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ సరిగా ఇవ్వాలి. అంటే ఏవైతే డీటెయిల్స్ ని యాపిల్స్ ని ఆరెంజెస్ తో వేరీ చేస్తాయో అవన్నీ కరెక్ట్ గా ఇవ్వాలి. అప్పుడే అది ఆరెంజెస్ ని ఆరెంజెస్ లాగా, యాపిల్స్ ని యాపిల్స్ లాగా గుర్తుపడుతుంది. అక్కర్లేని డీటెయిల్స్ ఆర్ ఓన్లీ మీరు రెడ్ యాపిల్స్ గురించి అడిగితే ఆ మోడల్ ఎఫెక్టివ్ గా ఉండదు ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేదు.